ఇవాళ నేను మా డాడీ మా తమ్ముడు కలిసి అంతర్వేది వెళ్ళాము. అది ఎందుకో మీకు తెలుసా? తెలీదండి. ఏం లేదు, 2 ముక్కలు అంతా చెప్పేస్తాను. అలనాటి ఆచారం ఏంటంటే అంతర్వేది పౌర్ణ స్నానాలకు వెళ్లి అక్కడ సముద్రంలో స్నానం చేస్తే చాలా మంచిదని అందరూ అనుకుంటారు. అందుకే మేము కూడా అంతర్వేది వెళ్ళిపోయాం సముద్రంలో స్నానం చేయడానికి. వెళ్లి దారిలో మా ఇంటి దగ్గర యశ్వంత్ అని ఒకడు ఉంటాడు. వీడేమో నామాలు పెట్టుకుని మరీ వచ్చేస్తున్నాడు మాకెదురు. బీచ్ దగ్గర కెరటాలు అయితే చాలా గట్టిగానే వస్తున్నాయి. ఇంకా బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను కూడా ఇంకా బీచ్ లో దిగి స్నానం చేసేసి రెడీ అయిపోయాను. నిజంగా నేను కూడా ఇలాగే చిన్నప్పుడు మా డాడీతో కలిసి ఇసుకతో ఇల్లు కట్టేవాడిని బీచ్ దగ్గర. అంతేకాకుండా ఈ సంవత్సరం సముద్రం దగ్గర గజెతగలను కూడా పెట్టారు ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి. ఇంకా మా తమ్ముడు మా డాడీ ఏ బాధ లేకుండా నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఈ లగేజ్ నా ముఖాన్ని పడేసి. ఇంకా తీర్థంలో 100 రూపాయలు కలదొడుకొని నా ముఖానికి అయితే పెట్టేశాను. మా తమ్ముడు చూడండి అచ్చ హీరోలో ఉన్నాడు ఈ కలదోళ్ళలోనే. ఇంకా నేనైతే ఆకలేస్తుందని మంచి హోటల్ దగ్గరికి వెళ్ళి పూరి అయితే తినేసాను. చాలా బాగుంది పూరి అయితేని. నేనైతే అంతర్వేది అయితే చాలా లేట్ గా వెళ్ళాను. ఈ లోపల రథం అయితే లాగేసి ఇంకోండి ఇది అంతర్వేది రథం. దీన్ని గంట అంటారు. కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. తగ్గించుకుంటే మంచిది. కనిపిస్తున్న ఈ రథంలో అంతర్వేది నరసింహస్వామి వారిని సముద్ర స్నానానికి అయితే తీసుకుని వెళ్తున్నారు. దండం పెట్టుకుని ఉంటే దండం పెట్టేసుకోండి. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటితో ఆడుకుంటానికి నేను చాలా ఇష్టపడతాను. గుడి లోనికి వెళ్తాను కూడా మనకి అసలు ఖాళీ లేదు అక్కడనే. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా జనం ఉన్నారు ఇంకా అందుకనే ఇంకా ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదని ఇంటికి వెళ్ళిపోతాను. మా డాడీ ఇక్కడ నుంచి దండం పెట్టేసుకుంటున్నాడు. మా తమ్ముళ్ళు స్కూల్ టూర్ కి వచ్చినట్టున్నారు. ఇంక నేనైతే వీళ్ళకి హాయ్ చెప్పాను. నెక్స్ట్ అయితే బాయ్ చెప్పారు తమ్ముళ్ళు. ఓ అమ్మ ఇటువంటి నెమలికలు చిన్నప్పుడు బయట ఎడితే చాలు కొండా పీస్ అని బుక్ లో పెట్టేసుకునేవి మళ్ళీ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నెక్స్ట్ అయితే ఓ డప్పు కొనుక్కుని బీట్ ఎందుకున్నాను. ఇంక మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటికి దారిలో బ్రహ్మానందం లాగా తాతయ్య గారు అయితే గొడవ పడుతున్నారు. ఇంక నాకు అంతర్వేదిలో తెలిసిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు బంటి అని. వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా మా బంటిగాడు కూడా బీట్ అందుకున్నాడు. ఇంక నేను బంటిగడ అయితే చాలా తేటాసాలు అయితే వేసాం. ఇక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా.